అందరికీ నమస్కారం. జనవరి 26 రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహించే కార్యక్రమం వెలుగులోకి రాని వీరయోధులు ఆడియో కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నా పేరు సిహెచ్టి శివజ్యోతి, తెలుగు లెక్చరర్, అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. వెలుగులోకి రాని వీరయోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ మద్రాస్ ప్రెసిడెన్సీ రాజమండ్రిలో 1909 జూలై 15న మధ్యతరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో రామారావు కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. 8 సంవత్సరాల వయసులో మేనమామ సుబ్బారావుతో వివాహమైంది. ఆ వివాహాన్ని వ్యతిరేకించింది. 10 సంవత్సరాల వయసులో హిందీ పాండిత్యాన్ని అభ్యసించి హిందీ పాఠశాలను స్థాపించి అన్ని వయసుల వారికి విద్యాబోధన అందించింది. బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రికులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్, 1942లో ఎల్ఎల్బి పూర్తి చేసి మద్రాస్ హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది. భారత స్వతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త. చెన్నై, హైదరాబాదుల్లో ఉన్న ఆంధ్ర మహిళా సభలను స్థాపించారు. భారతదేశం యొక్క రాజ్యాంగ సభ ప్రణాళిక సంఘ సభ్యురాలు, సామాజిక సర్వీస్ మదర్గా పిలిచేవారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్కు మొదటి చైర్పర్సన్గా వ్యవహరించింది. స్వతంత్ర పోరాటం 12 సంవత్సరాల వయసులో తెలుగు గడ్డపై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని సేకరించిన విరాళాలతో తన చేతులకున్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. మహాత్మా గాంధీ ఆంధ్ర పర్యటనలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువాదించింది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటే ఆమెను అరెస్టు చేశారు. స్వతంత్ర సమరకాలం ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో న్యాయవృత్తి చేస్తూ ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా పేరు పొందారు. సామాజిక సేవలు దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు. 1937లో చెన్నై పట్నం ఆంధ్ర మహిళా సభ స్థాపించారు. లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు. 1941లో ఆంధ్ర మహిళా పత్రిక స్థాపించారు. 1958లో హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభ స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహ ఏర్పాటుకి ప్రయత్నించడమే కాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతి గృహాలు, నర్సింగ్ హోమ్లు, వృత్తి విద్యా కేంద్రాలు నెలకొల్పారు. చెన్నైలో 70 మంది కార్యకర్తలతో ఉదయవనం అను పేరుతో సత్యాగ్రహ శిబిరం ఏర్పరిచారు. 1953లో ఆర్థిక మంత్రి చింతామణి దేశ్ముఖ్తో వివాహం జరిగింది. 1971లో సాక్షరత్ భవన్ని ప్రారంభించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ 1971లో దుర్గాబాయికి ప్రదానం చేశారు. స్వతంత్రం తర్వాత 1953లో కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థకు, ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్కు అధ్యక్షురాలుగా పనిచేశారు. 1975లో పద్మవిభూషణ్ అవార్డు, 1971లో నెహ్రూ లిటరసీ అవార్డు దుర్గాబాయి దేశ్ముఖ్కు వచ్చాయి. దుర్గాబాయి దేశ్ముఖ్ 1981 మే 9వ తేదీన హైదరాబాద్లో మరణించారు. జై హింద్, జై భారత్. ధన్యవాదములు.